హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా, అంటే రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం అయితే తీసుకుని ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు పొందలేదో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, మనకు ఏ విధంగా మనము ఈ యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మనకు తొందరగా రేషన్ కార్డులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది, అలాగే పాత రేషన్ కార్డులు ఉన్న వారు ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా, నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, మరి ఎందుకో అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. మీకు ఆల్రెడీ ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతో డబ్బులు అనేది ఎన్నో రకాలుగా మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎదురుగా క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సహాయం చేయండి, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో మీరు ఉచితంగా తెలుసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మాకు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దానిపైన నొక్కితే చాలు. నొక్కిన వెంటనే పక్కన గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కన కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇన్ని రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు, కానీ ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి వీడియో పెడుతుంటే మాత్రం చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మిగిలిన వాళ్ళకు తెలిసే విధంగా అయినా చేయండి తప్పకుండా. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా, అంటే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేని వారు, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మనకు కుటుంబ సభ్యులను చేర్చుకోవాలనుకున్నా, కార్డులోకి ఎక్కించుకోవాలనుకున్నా, లేకపోతే కార్డులో నుంచి తీసేయాలనుకున్నా కూడా, ఎవరైనా చనిపోయి ఉంటే వారిని తీసేయాలన్నా కూడా మనకు ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇస్తుందన్నమాట. దాదాపు 18 లక్షల మంది ఈ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి, అలాగే దాదాపు 15 లక్షల మంది మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతున్నాం.
ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మీరు ఆఫ్లైన్ లోనే ఎక్కడా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయితే పెట్టలేదు. ఇప్పటికే దాదాపు 25 లక్షల మనకు 25 లక్షల వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని, ఆ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక కాబట్టి ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 25,000 దరఖాస్తులు వచ్చాయని, ఈ 25,000 దరఖాస్తులను కూడా ఎందుకంటే ప్రజాపాలన ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అర్జీలు అయితే ఇచ్చారు. ఈ అర్జీలన్నీ కూడా అప్పట్లో పరిశీలించారు. ఇక 25,000 దరఖాస్తులు ఎవరైతే ఇచ్చారో ఆ 25,000 మంది దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేస్తామని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలని మీకైతే ఆలోచన ఉండొచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అధికారులే మీ గ్రామానికి వస్తున్నారు, అధికారులే మీ బస్తీకి వస్తున్నారు, అధికారులే మీ వార్డుకు వస్తున్నారు. అక్కడ ఏంటంటే మనకు ఈ గ్రామ సభలు పెడతారనమాట. అంటే గ్రామాల్లో గ్రామ సభలు, బస్తీల్లో బస్తీ సభలు, వార్డుల్లో వార్డు సభలు అనేది పెట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు కానీ, గతంలో ఏదైనా కారణాల చేత కొత్త రేషన్ కార్డులు పొందలేకపోయిన వారు కానీ, వారందరికీ కూడా ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోంది. ఇక వారంతా కూడా మీ గ్రామంలోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ముందు రోజు మీకు తెలియజేస్తారనమాట. మీ 15వ తారీఖు నుంచి మొదలవుతుంది ఈ అప్లికేషన్ల ప్రక్రియ. అప్పుడు మీకు దండోరా వేయించడం జరుగుతుంది. మీ ఊర్లో పలానా తేదీన గ్రామ సభ ఉంటుంది, ఆ గ్రామ సభలో మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే దండోరా వేయిస్తుంది. అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే మనకు గతంలో ప్రజాపాలనప్పుడు 25,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని, ఆ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. మీరు ఏదేమైనా కానీ రేషన్ కార్డులు లేనివారు మీ ఊర్లో గ్రామ సభ పెట్టినప్పుడు తప్పకుండా మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ రేషన్ కార్డులన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు. మీకు ఆన్లైన్ చేసి మీకు త్వరగానే యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి చూశారు. ఇక ప్రభుత్వం కూడా 15 లక్షల కొత్త కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రేషన్ కార్డులు ఉన్న వారికి మనకు మార్పులు చేర్పుల కోసం అయితే ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. దాదాపు ఈ మార్పులు చేర్పుల కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ మార్పులు చేర్పులను కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఆల్రెడీ మనకు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటే మీ కార్డుల్లో నుంచి వారిని తీసివేసి మారు స్థానంలో కొత్త వారిని కూడా చేర్చుకోవడానికి, అంటే మీకు పెళ్ళై ఉంటుంది, మీ భార్యను మీరు కార్డులోకి చేర్చుకోవాలి. ఇక అటువంటి ఆప్షన్ కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేస్తుంది అనమాట. కాబట్టి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మరొక వారం రోజుల్లో మొదలవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యాదించుకుని మీరు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా, జిరాక్స్లన్నీ కూడా, అంటే మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు కానీ, గ్రూప్ ఫోటో కానీ, ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకొని ఉండండి. ప్రభుత్వమే మీకు తెలిపి మరియు మీ యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోండి.